మొన్న డిప్యూటీ సీఎం ఫ్లైట్ కూలి చనిపోయాడు గదా! అవును. అలాంటి సంఘటనలకేమన్నా సంబంధం ఉందా గురుగారు? అంటే నిజానికి అది ఈ ప్రకృతి వైపరీత్యాల్లోకే వస్తుంది. వస్తుందా? అది వారి జాతకాన్ని బట్టి కూడా ఉంటుంది. ఓకే. 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 ఆ! తప్పితే ఇది బల్క్‌గా ఇప్పుడు చూడండి 2016 ఆ ప్రాంతంలో కాలసర్పదోష ప్రభావం జరిగింది. ఓకే. 2016 ఆ ప్రాంతంలోనే నోట్ల రద్దు పెట్టారు. హ్మ్. మరలా 2020 ఆ ప్రాంతంలో కాలసర్పదోషాదులు జరిగాయి. ఓకే. కరోనా వచ్చింది. మరలా ఈ కాలసర్పదోషాదులు, సప్తగ్రహ మాలికా యోగాలు లేదా ఈ షడ్గ్రహ కూటములు, పంచగ్రహ కూటములు ఇవన్నీ దేన్ని తీసుకొస్తున్నాయంటే అనిశ్చితి. ఓకే. అనిశ్చితమైనటువంటి పరిస్థితులను తీసుకొస్తున్నాయి. హ్మ్. అన్నీ ఉన్నా ఏమీ లేనటువంటి వాతావరణానికి కారణం. ఓకే. ఓకే. ప్రజల్లో చూడండి అంతా డబ్బుంటుంది. కానీ అసంతృప్తి, అసహనం అనేటువంటిది ప్రధానంగా ఉన్నాయి. నిర్విరామంగా ఉంటది. అవును. ఎవ్వడూ సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని లీడ్ చేయట్లేదు. ఎక్కడా ఖాళీ లేవు. మీరు ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. బస్ స్టాండ్‌లో తిరిగేవాళ్ళు బస్ స్టాండ్‌లు ఖాళీ లేవు. ఎయిర్‌పోర్ట్‌లు ఖాళీ లేవు. రైళ్లు ఖాళీ లేవు. దేవాలయంలో అర్చనలు ఖాళీ లేవు. అస్సలు. అసలు ఏమీ ఖాళీ లేవు. అవును. కానీ ప్రజలందరికీ అదో రకమైన అసంతృప్తి. అవును. వాళ్ళు నిజం. చేయగలిగిందంతా చేస్తున్నారు గానీ, వాళ్ళు సంతృప్తిని పొందట్ల. కరెక్ట్. దానికి గూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. హుహు. అనిశ్చితి, అసంతృప్తి అనేటువంటి దానికి గ్రహస్థితి కారణమవుతుంది. ఓకే. అది ఈ కూటముల వల్ల, వీటి వల్ల ఈ వచ్చేటువంటిది. సో, గురుగారు ఇప్పుడు లక్ష్మీదేవిని ఇంట్లో నిలుపుకోవాలి. చాలా మందికుండే కోరిక అవును. అదొక్కటే. సో, బీరువాలో బంగారం, వెండితో పాటు పెట్టాల్సిన మూడో వస్తువు ఏది? ఏది పెడితే లక్ష్మీదేవి ఇంట్లో నిలుస్తుంది? ఒరిజినల్‌గా అసలిప్పుడు బీరువాలే లేవు ఎవరింట్లోను. అవును. మీరు గమనించారో లేదో, కరెక్ట్. అవును. ఆ బీరువా అన్నది ఉంటే, దాన్ని ఉత్తరానికి పెట్టాలనేవాడు ఒకడు, తూర్పుకి పెట్టాలనేవాడు ఒకడు, అవును. అవును. లేదు దక్షిణం వైపుకి పెట్టి మీరు ఉత్తరానికి తిరిగి తీయాలనేవాడు ఒకడు. అవును. కానీ నిజానికి ఒకటండి, లక్ష్మీ స్థానం ఎప్పుడూ కూడా కోణమే. జాతకంలో కూడా లక్ష్మీ స్థానం త్రికోణంచ విష్ణు స్థానంచ కేంద్రకం తయో సంబంధ మాత్రేన రాజయోగకరం భవేత్ అన్నాడు. అందుకని బీరువా ఎప్పుడు ఒక మూల స్థానంలోనే ఉండాలి. హ్మ్. ఏ మూల ఉంటే శ్రేష్టము? నైరుతి గదిలో నైరుతి మూల ఉంటే శ్రేష్టము. అచ్చా! అది బరువు. ఆ నైరుతి గదిలో మన బీరువాలో ఏమేం పెట్టాలి అంటే చిరిగిపోయిన కాగితాలు ఇవి ఇటువంటివి ఏమీ పెట్టుకోకూడదు. హ్మ్. ఫస్ట్ ఆ లక్ష్మి ఉండేటువంటి స్థానం స్థిరంగా ఉండాలి. బావుండాలి అంటే అక్కడ ఏదైనా మంచి సుగంధాన్ని ఇచ్చేటువంటివి అంటే గంధం చెక్క, అచ్చా! లేదా గంధపు పొడి, పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలు ఇటువంటివి ఏవైనా మీరు ఇప్పుడు ఎవరు పెట్టుకుంటున్నారు? బంగారం, వెండి ఎవరు ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఎవరు అవును. లేరు. అవును. ఒకవేళ ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటే ఆ స్థానంలో చక్కగా ఈ పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలు అచ్చచ్చా! అనేటువంటివి సహజంగా ఉంటే మంచిది. ఓకే. అది దానివల్ల లక్ష్మీదేవి యొక్క స్థిరత్వం బావుంటుంది. ఓహో! లక్ష్మీదేవికి బాగా ఇష్టమైనటువంటి వాటిలో కొన్నున్నాయి. ఇప్పుడు మొన్న ఈ మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు జరిగాయి. ఆవరణార్చన చేసి అభిషేకం చేసేటువంటి సమయంలో అభిషేకం చేసినటువంటి సమయంలో సుగంధ ద్రవ్యాలతోనే అభిషేకం చేస్తారు. ఓకే. కస్తూరి పసుపు అని ఉంటుంది. హ్మ్. అలాగే కుంకుమ పువ్వుతోటి చేస్తారు. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి ద్రవ్యాలు కొన్నుంటాయి. వాటిని అక్కడ ఉంచితే కూడా లక్ష్మీదేవి స్థిరంగా కొంతమంది అంటారు, ఈ గవ్వలు పెడతారు. హ్మ్. కొంతమందేమో గోమతి చక్రాలు పెడతారు. నిజానికి అవేమీ అవసరం ఉండదు. ఓకే. సుగంధ ద్రవ్యాలను ఉంచితే చాలు. అవి పసుపు, కుంకాలయి ఉంటే ఇంకా మంచిది. ఓహో! అట్లాగే గురుగారు ఇప్పుడు మాఘమాసం నడుస్తుంది. కార్తీక మాసం కంటే గూడా మాఘమాసం చాలా విశిష్టమైంది అని చెప్తుంటారు. ఏంటి అంత ప్రత్యేకత ఏంటి ఆ! మాఘమాసానికి? నిజానికండి మన హిందూ ధర్మంలో ప్రతి మాసము చాలా ముఖ్యమైనటువంటిదే. ఆఫ్‌కోర్స్. భగవంతుడు ఈ జన్మ తరించిపోవడానికి ప్రతి నెలలోనూ అవకాశం ఇచ్చాడు. హ్మ్. కార్తీక మాసంలో కార్తీక దామోదరుడు, శివకేశవులకి ప్రీతికరమైనటువంటి మాసం. ఆ తర్వాత మార్గశిర మాసం వచ్చింది. మార్గశిర మాసంలో మాసానాం మార్గశీర్షోహం అన్నాడు ఆయన. మాసాల్లో నేను మార్గశిర మాసాన్ని. మార్గశిరంలో ధనుర్మాసం వస్తుంది. అప్పుడే మనం అవును. యాగం చేసుకుంటాం అవును. కూడాను. శివముక్కోటి కూడా వస్తుంది. అలాగే ఈ మాఘమాసము అనేటువంటి పేరులోనే ఉంది. అఘము. అఘము అంటే పాపము. ఓకే. అంటే తొలగించేటువంటిది. ఓహ్! అందుకని పాపాలని పోగొట్టేటువంటి మాసంగా మాఘమాసానికి పేరు. ఏం పాపాలు అంటే మానసిక, వాచక, కాయిక దోషాలు అని కొన్నుంటాయి. హ్మ్. మనసుతో చేసినవి, శరీరంతో చేసినవి, బుద్ధితో చేసినటువంటివి. ఎందుకు పోగొట్టుకోవాలి పాపాలు? ఒకాయన అడిగాడు. ఏవండీ అంత సింపుల్‌గా పాపాలు పోతే ఇంకెందుకండి కేవలం మన హిందూ ధర్మంలోనే ఉంది. స్నానం చేస్తే పాపాలు ఎలా పోతాయని అన్నాడు. హ్మ్. నిజానికి ఎందుకు పోతాయి అంటే, ఇప్పుడు మణికర్ణిక ఘాట్ ఉంటుంది కాశీ క్షేత్రంలో. అవును. మధ్యాహ్నం 12 గంటలకు వెళ్లి స్నానం చేయాలి అన్నాడు. ఎందుకు స్నానం చేయాలి?
అదే సమయంలో అది బ్రాహ్మీ ముహూర్తం కాబట్టి దేవతలందరూ వచ్చి ఆ సమయంలో అక్కడ స్నానం చేస్తారు కాబట్టి వారితో పాటు నువ్వు అందులో ములిగితే ఏమవుతుంది మనకి వారి యొక్క వాళ్ళు అందులోనే ములిగారు, మనం అందులో ములిగాం కాబట్టి మన శరీరాన్ని అంటుకున్నటువంటి పాపాలన్నీ పోతాయి. ఓకే. దేవతలతో సమానంగా స్నానం కరెక్ట్. చేసినటువంటి ఫలితం. అలాగే మాఘమాసంలో ఏమవుతుంది అంటే ఇది దేవతా కాలమానం ప్రకారం పగలు. ఓకే. మకరం నుండి కర్కాటకం వరకు సూర్యుడు ఉండేటువంటిది ఉత్తరాయణం. కర్కాటకం నుండి మకరం వరకు దక్షిణాయనం. మరి ఈ సూర్యుడు మకర రాశి ప్రవేశం చేసిన తర్వాత వచ్చేటువంటి మాసం కాబట్టి దేవతలందరూ ఈ కాలమానంలో ఆయా నదుల్లోనూ తీర్థాల్లోనూ దిగి స్నానం చేస్తారు. ఓహో! వారు స్నానం చేసేటువంటి సమయంలో మనం కూడా స్నానం చేస్తే వారు చేసినటువంటి నీళ్లు కాబట్టి ఆ నీళ్ల స్పర్శ తగిలి మనకు కూడా పాపం పోతుంది. హ్మ్. శివుడికి అభిషేకం చేసిన నీళ్లను మనం ఎందుకు తీర్థం కింద అవును. తీసుకుంటాము? అవును. ఆయన్ని అభిషేకించింది కాబట్టి. అలాగే దేవతలందరూ స్నానం చేశారు కాబట్టి వారి శరీరాన్ని తాకినటువంటి నీరు మన శరీరాన్ని తాకితే మన జన్మ తరించిపోతుంది. ఆహా! అందువల్ల ఉద్దేశంతో మాఘానికి స్నానం చెప్పాడు ఎక్కువగా విశేషంగా. ఓకే. అలాగే ఈ మాఘమాసంలోనే ఎంత గొప్పగున్నాయి చూడండి. మాఘమాస పాడ్యము నుండి పర్వాలే. హ్మ్. మాఘ పాడ్యము నుండి నవమి వరకు శ్యామలా నవరాత్రులు. శ్యామలాదేవి అంటే ఎవరు? మాతా మరకత శ్యామ మాతంగి మధుశాలిని. హ్మ్. అమ్మవారు చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. చిదగ్నికుండం నుండి ఉద్భవించినటువంటి అమ్మవారితో పాటుగా వారాహి అమ్మవారు, శ్యామల అమ్మవారు ఇద్దరు కూడా వచ్చారు. ఈ శ్యామల అమ్మవారు ఎక్కడుంటుంది? ప్రతి మనిషిలోనూ కూడాను షట్చక్రోపరి సంస్థిత. సహస్రార చక్రంలో ఉండేటువంటిది శ్యామలామాత. బుద్ధికి అధిష్టాన దేవత. సరస్వతీదేవి స్వరూపము. ఆవిడ్ని మొదటి 9 రోజులు ఆరాధన చేస్తారు. అలాగే మాఘశుద్ధ సప్తమి రథసప్తమి అంటారు. సూర్యుడు ఆ రోజునే ఆవిర్భవించారు. ఓకే. అందుకని మాఘమాసంలో రథసప్తమి. మాఘపు ఆదివారాలన్నీ కూడా సూర్యారాధనకి చాలా విశేషం. ఓహ్! మరి మాఘమాసంలో సూర్యుడిని ఆరాధన చేస్తే ఆరోగ్యం వస్తుంది. ఓకే. ఈ 9 రోజులు శ్యామలా నవరాత్రులు, మధ్యలో సప్తమేమో సూర్యుడికి సంబంధించిన భాను సప్తమి. ఈ రథసప్తమి రోజునే ఏదైనా ఉద్యాపనలు చెప్తారంటే ఆడవారు సౌభాగ్యం కోసం చేసేటువంటి వ్రతోద్యాపనలు లేదా వ్రతాల్ని లేదా ఏదైనా నోములు పట్టడం ఇవన్నీ రథసప్తమి నుండి చేస్తారు. హ్మ్. అందుకు ఈ మాసం కూడా శ్రేష్టం ఉత్తరాయణంలో. అలాగే మాఘమాసం నుండే మనకి మాఘాది పంచమాసంచ ముహూర్తాలన్నీ ఇక్కడ నుండే ప్రారంభమవుతాయి. ఓకే. మాఘ పౌర్ణాన్ని మహామాఘి అన్నారు. అంటే ఇక అసలు దాని గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు. హ్మ్. మహామాఘి అన్నాడు. అంటే మనం చేసినటువంటి అనేక జన్మాంతరకృత పాపాలని తీసేసేటువంటి శక్తి మాఘ పౌర్ణానికి ఉంది. హ్మ్. ఈసారి మాఘ పౌర్ణమి పుష్యార్క యోగంతో వస్తోంది. అసలు ఇంకా దాన్ని మనం చెప్పలేం. మనకున్న శక్తి సరిపోదు. వా! పుష్యార్క యోగం అంటే పుష్యమి ఆదివారం కలిసి ఉండడం. ఓకే. అదే రోజు పౌర్ణమి. అదే మహామాఘి. అదే మాఘమాస పౌర్ణమి. ఆ! ఎన్నొచ్చాయి? అది ఫిబ్రవరి నెల 1వ తారీఖున. ఓహో! అది అయిపోయిన తర్వాత మరలా సంకష్టర చతుర్థి అనఘాష్టమి మొదలుకొని ఇదే మాఘమాసంలో మహానుభావుడు పరమేశ్వరుడి యొక్క మహాశివరాత్రి. అవును. అలాగే ఈ మాఘమాసంలోనే భీష్ముడు అష్టమి మొదలు ఏకాదశి పర్యంతం ఆయన యొక్క శరీరంలో ఒక్కొక్క ప్రాణాన్ని ఉపసంహారం చేసుకుని విష్ణు సహస్రనామం ఆవిర్భవించినటువంటి రోజు భీష్మ ఏకాదశి. హ్మ్. భీష్మాష్టమి వ్రతం చేస్తారు అష్టమి రోజున. భీష్ముడికి తర్పణం వదులుతారు. అంటే చెప్పుకుంటూ పోతే అసలు ఈ మాఘమాసం గురించి చెప్పడానికి మనకు ఉన్నటువంటి శక్తి సరిపోదు.